చెప్పాను కదండి ఇంగ్లీష్ టీచర్ జాబ్స్ అని. స్టూడెంట్స్కి హౌస్ వైఫ్స్కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చండి ఈ జాబ్. నేను అప్లై చేశాను. నేను చాలా రోజులు ఒక నెల 1-2 months కింద నేను అప్లై చేసినాను. కానీ నాకు వచ్చింది జాబ్, కానీ నేను చేయట్లేను. జాబ్ ఖచ్చితంగా వస్తుంది, మీరు చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇప్పుడే స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లమ్. ఇంకా మీరు అప్లై ఎలా చేయాలి, అప్లై చేసినాక వాళ్ళే మీకు కాంటాక్ట్ అవుతారు. మెయిల్ వస్తుంది, మీకు టెక్స్ట్ మెసేజ్ చేస్తారు, కాల్స్ కూడా చేస్తారండి. మీరు ఒకవేళ రెస్పాండ్ కాకపోతే కాల్స్ కూడా వస్తాయి మీకు. ఖచ్చితంగా చేసుకోవచ్చు ఈ వర్క్. మీకు శాలరీ 35K to 40K వస్తుంది. మీరు ఎంత చేసుకుంటే అంత వస్తుందన్నమాట. మీరు అప్లికేషన్ ప్రాసెస్ అనేది నేను చూపిస్తాను, కానీ మీకు ఏమైనా డౌట్ ఉంటే కొంచెం అడ్జస్ట్ అయ్యి చూసుకొని చేసుకోండి. మీకు చదువుకున్న వాళ్ళే కదా మీరంతా, ఏ డౌట్ కూడా నన్నే అడగకుండా మీరే చూసి చేసుకోవచ్చు అక్కడ. నేను ఆల్రెడీ అప్లై చేసినాను కాబట్టి నాకు అంత ఫుల్ఫిల్గా రావట్లేదండి అప్లికేషన్ ప్రాసెస్ అనేది. నేను రిస్యూమ్ అని ఆల్రెడీ అప్లై చేసిన నేను, అందుకే రావట్లేదు నాకు. మీరు మాత్రం అక్కడ చూసి నెక్స్ట్ ఏం అడుగుతున్నారు ఏంటి అనేది పెట్టేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇట్లా అప్లై చేసిన తర్వాత ఇట్లా వస్తుందండి ఇంటర్వ్యూ లెటర్ అనేది. ఇట్లా వాట్సాప్కి వస్తుంది, మీకు టెక్స్ట్ మెసేజ్ కూడా వస్తుంది. టెక్స్ట్ మెసేజ్లు కూడా చూపిస్తాను. నేను చెప్పాను కదా మీకు చాలా రోజులు అవుతుంది నేను అప్లై చేసి. నాకు ఇట్లా వస్తున్నాయి మెసేజెస్. ఇప్పుడు రావట్లేవండి, వాళ్ళు వదిలేసుకున్నారేమో, లైట్ తీసుకున్నారు వాళ్ళు, అందుకే ఇప్పుడు రావట్లేవు. నేను ఈ స్క్రీన్ షాట్ అప్పుడు తీసుకున్నది అనమాట. చూసి మీరు అప్లై చేసుకోవచ్చు. నేను అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చూపిస్తాను చూడండి. కుదిరితే మెయిల్ స్క్రీన్ షాట్ కూడా అప్లోడ్ చేస్తాను. టెక్స్ట్ మెసేజెస్ కూడా చూపిస్తాను చూడండి. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీకు, ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఇంటర్న్షాలో అని. ఇలా మీరు చూసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది అప్లై చేసుకోవచ్చు. కానీ నేను టీచర్ జాబ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పాను కదా, ఇంగ్లీష్ టీచర్ జాబ్స్ అనేది. చూడొచ్చు, ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటే కొంచెం ఇంగ్లీష్ టీచర్ అని కనిపిస్తుంది. టుడే అండి, ఈరోజే పోస్ట్ చేశారు ఈ జాబ్. ఇది క్లిక్ చేయండి. ఇలా చేస్తే చూడండి ఇంగ్లీష్ టీచర్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు. మీరు క్లియర్గా ఉంది ఇక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ అని. ఎక్స్పీరియన్స్ చూడొచ్చు, 0 year అండి. మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ప్లస్ పాయింట్ అవుతుంది, మీరు ఈజీగా చెప్పగలుగుతారు. ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. మనం LKG UKG వాళ్ళకేనండి జాబ్ చెప్పేది, క్లాసెస్ చెప్పేది. అమెరికన్ వాళ్ళు ఉంటారు కదా, 11+ countries వాళ్ళకి మనం చెప్పాల్సి ఉంటుందన్నమాట క్లాసెస్. వాళ్ళకి టైం ఉండదు కదా, జాబర్లు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళ స్టూడెంట్స్కి మనం ఆన్లైన్లో క్లాసెస్ చెప్పాలన్నమాట. 4 lakh to 6 lakhs per annum ఉంటుంది మీకు శాలరీ. చూసుకోవచ్చు. అప్లై బై 5th March 2025 అండి. ఈరోజే అప్లోడ్ చేశారు ఇది. కీ రెస్పాన్సిబిలిటీస్ చూసుకోవచ్చు మీరు. చూడండి ఇక్కడ 11+ countries అండి. ఇంకా మీకు స్పీకింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ ఉంటే మాత్రం బెస్ట్ అండి, ఈ జాబ్ ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. స్పీకింగ్ అండ్ రైటింగ్ అయితే ఎవరికైనా వస్తుంది కదా, 10th class చదువుకున్న వాళ్ళకి కూడా వస్తుంది, 7th class చదువుకున్న వాళ్ళు. మీకు ఇంగ్లీష్ కొంచెం పర్ఫెక్ట్గా కొంచెం మీడియంగా వస్తుందన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఈ జాబ్కి. ఇంకా కీ రెస్పాన్సిబిలిటీస్ చూడండి. డెలివర్ ఫన్ అండ్ ఇంటరాక్టివ్ డెమో క్లాసెస్ అండి. మీరు చేయాల్సిన వర్క్ ఏంటి అనేది ట్రైనింగ్ వాళ్ళే ఇస్తారు మీకు. ఎలా లాగిన్ అవ్వాలి, లైవ్ ఎలా కండక్ట్ చేయాలి అనేది వాళ్ళే చెప్తారు మీకు. మీరు ఫేస్ చూపించకుండా కూడా చెప్పొచ్చు, కానీ ఫేస్ చూపిస్తే మీకు ప్లస్ పాయింట్ అవుతుందన్నమాట. ఇంట్లోనే ఉండి చేసుకునే వాళ్ళు, హౌస్ వైఫ్స్కి ఇంకా స్టూడెంట్స్కి అయితే ఇది చాలా బెస్ట్ అండి. టీచ్ ఆన్లైన్ క్లాసెస్. ఇంకా ఇలా మొత్తం చూసుకోండి. ఇంకా స్కిల్స్ చూడండి, రిక్వైర్డ్ స్కిల్స్ చూడండి. ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అండి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ, స్పోకెన్ అండి. స్పోకెన్ రైట్ అండి. మీకు ఇంగ్లీష్లో చెప్పడం కానీ రాయడం కానీ వస్తే అయిపోయినట్టు, మీకు ఈ జాబ్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్ చూసుకోండి, 20 ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి. డేట్ మీకు లాస్ట్ డేట్ వచ్చేసి 5th March అని చెప్పిన కదా, అప్లై చేసుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఇంకా వ్యూ మోర్ మీద క్లిక్ చేసి చూద్దాం చూడండి. శాలరీ చెప్పాను కదా నేను, యాన్యువల్ CTC అంటే 4 lakhs to 6 lakhs per annum. అంటే మీరు డివైడ్ చేసి చూసుకోండి మంత్లీ ఎంత శాలరీ అనేది. ఇంకా చూడండి
హైరింగ్ సిన్స్ నవంబర్ 2023 నుంచి హైర్ చేస్తున్నారు వీళ్ళు టీచర్స్ కోసము. ఈ కాలంలో టీచర్స్, ఆన్లైన్ టీచర్స్ ఇది ఎక్కువ మందికి తెలియదండి. అందుకే మీరు అప్లై చేసుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. వాళ్ళు ఎన్ని వేకెన్సీస్ అయినా తీసుకుంటారండి. చూడండి, 253 ఆపర్చునిటీస్ పోస్ట్ చేస్తే వీళ్ళు 21 మెంబర్సే హైర్ అయ్యారంట. అంటే ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది చాలామందికి తెలియదండి. నేను చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నేను ఆల్రెడీ ఇదే కాకుండా ఒకటి అప్లై చేసి చూపించాను, ఒక వీడియో ఉంటుంది నా దాంట్లో, చూడొచ్చు మీరు. నేను అది మీకు అప్లై చేసి చూపిస్తుంటేనే నాకు జాబ్ వచ్చింది. నాకు చాలా రోజుల నుంచి మెసేజెస్, కాల్స్ వచ్చినాయి, మెయిల్స్ వచ్చినాయి, కానీ నేను అంత పట్టించుకోలే. నాకు ఇంట్రెస్ట్ లేక నేను లైట్ తీసుకున్నాను. మీరు చేయాలి అనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఈ జాబ్. అప్లికేషన్ డీటెయిల్స్ చూడండి. ఇలా అప్లై నౌ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా ఉంటుంది మీకు ఇంటర్ఫేస్ అనేది. అప్లై ఫర్ ఇంగ్లీష్ టీచర్ జాబ్స్ అని చూడండి. నేను ఆల్రెడీ రిస్యూమ్ అనేది అప్డేట్ చేశాను. నేను ఇక్కడ ఆల్రెడీ నా రిస్యూమ్ వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళ కంపెనీలో చూడొచ్చు. ఇక్కడ మీరు ఎడిట్ చేయాలనుకుంటే నేను ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, నేను అప్లై చేసిన కాబట్టి నాకు ఇక్కడ ఆల్రెడీ అన్నీ సబ్మిట్ అయి ఉన్నాయి, చూసుకోవచ్చు. కన్ఫర్మ్ యువర్ అవైలబిలిటీ దగ్గర మీరు వెంటనే జాయిన్ అవుతారా అని అంటే ఎస్ పెట్టుకోవచ్చు. లేదు మాకు కొంచెం టైం కావాలి అనుకునే వాళ్ళు నో పెట్టుకోండి. నేను ఆ రిస్యూమ్ కాక నేను వేరే రిస్యూమ్ పెట్టాలనుకుంటే పెట్టుకోవచ్చు అనమాట. మీరు మాత్రం పెట్టుకోండి. మీరు పీడిఎఫ్లో కానీ డాక్యుమెంట్ ఫైల్లో కానీ పెట్టుకొని ఉంటారు కదా రిస్యూము, అది పెట్టుకొని ఇక్కడ డైరెక్ట్ ఇచ్చేయండి. మీ ఫైల్లో పెట్టుకొని ఉంటారు కదా. రిస్యూమ్ లేని వాళ్ళు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయండి, సెర్చ్ చేసి తెలుగులో అయితే తెలుగులో, అలా కన్నడ అయితే తమిళ్ అట్లా పెట్టుకొని చూడండి వీడియోస్. రిస్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది చూసి క్రియేట్ చేసుకొని ఇక్కడ ఇవ్వచ్చు. మీరు ఎప్పుడైనా మనం జాబ్ కోసం వెతికేటప్పుడు రిస్యూమ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి మనకి ఫైల్లో. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేస్తాను నేను. చూడండి, ఆల్రెడీ నా రిస్యూమ్ అంతా డీటెయిల్స్ ఉన్నాయి నావి వీళ్ళ దగ్గర. నేను డైరెక్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తా. చూడండి ఇట్లా వస్తుంది, అప్లికేషన్ సబ్మిటెడ్ అని. యూ కెన్ ట్రాక్ స్టేటస్ ఇన్ మై అప్లికేషన్స్. వీళ్ళ వెబ్సైట్లోనే మై అప్లికేషన్స్ అనేది ఉంటుంది, అక్కడ మీరు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి అనేది నేను చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూడొచ్చు మీరు, నాకు ఇన్ని మెసేజెస్ వచ్చినాయి అనమాట. నేను అప్లై చేసి ఇలా లైట్ తీసుకున్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదండి ఇలా టీచింగ్ జాబ్ అనేది నాకు ఇంట్రెస్ట్ లేక నేను లైట్ తీసుకున్నాను అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్. చూడొచ్చు ఇక్కడ ఎన్ని మెసేజెస్ ఉన్నాయి నాకు. చూడండి, దీని మీద ఒక లింక్ మీద క్లిక్ చేసి కూడా చూపిస్తాను నేను మీకు. ఇలా మెసేజ్ వస్తుంది మీకు, టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, కాల్ చేస్తారు వాళ్ళు. అంటే నేను లైట్ తీసుకుంటున్నా, పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళు కాల్ చేసారేమో, కానీ మీకు చేయకపోవచ్చు, మీకు మెయిల్లో కూడా వస్తుంది. కానీ ఇక్కడ ఈ లింక్ మీద క్లిక్ చేసి నేను చూపిస్తాను. చూడండి ఎలా చేయాలి అనేది. మీకు మళ్ళీ డౌట్స్ ఉంటాయి కదా, మేము ఎలా క్లిక్ చేస్తాం ఆ లింక్ అని, నేను చేసి చూపిస్తాను. చూడండి, మీకు చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది. మీకు కంటిన్యూ మీద క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు అనమాట. చూడండి, మీ ఏజ్ అడుగుతున్నారు. ఐఎమ్ మోర్ దెన్ 19 years అని పెట్టుకోవచ్చు, లెస్ దెన్ 19. ప్లీజ్ కన్ఫర్మ్ యువర్ జెండర్. నేను ఇప్పుడు లైవ్లో మీ ముందే నా డీటెయిల్స్ అనేవి ఇస్తున్నాను నేను. చూడండి, మీకు జాబ్ ఖచ్చితంగా కావాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ప్లీజ్ కన్ఫర్మ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ వర్కింగ్ ల్యాప్టాప్ విత్ కెమెరా విచ్ యూ కెన్ బ్రింగ్ టు వర్క్ ఎవ్రీడే అంటే. మీకు ల్యాప్టాప్ ఉందా అని అడుగుతున్నారు. ఉన్న వాళ్ళైతే ఎస్ పెట్టుకోవచ్చు, లేని వాళ్ళు నో కూడా పెట్టుకోవచ్చు. అంటే చూడండి, నో బట్ ఐ విల్ ఏబుల్ టు అరేంజ్ ల్యాప్టాప్ బిఫోర్ జాయినింగ్ అని పెట్టవచ్చు. లేదంటే నో ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు అరేంజ్ ల్యాప్టాప్ బిఫోర్ జాయినింగ్ అని కూడా పెట్టుకోవచ్చు. మీరు అప్లై చేసిన తర్వాత ఇట్లా వస్తుందండి మెయిల్ అనేది.
చూసారు కదా మెయిల్ చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినాక ఇలా వస్తుంది మెయిల్.